అంటే సార్ సుమారుగా 960కి పైగా సినిమాల్లో మీరు పాటలు రాశారు, అది కూడా 1050 పాటల దాకా రాశారు. ఇంకా ప్రైవేట్ సాంగులు కూడా పెట్టుకుంటే ఒక 2000 అట్లా 300 చిల్లర ఉంటాయి ప్రైవేట్ సాంగ్స్ కూడా. సో ఇన్ని పాటలు రాశారు, అంటే మీరు ఇప్పుడు వెనకబడ్డానికి గల కారణం అనేది మీకున్న అలవాట్ల మూలంగానే అనుకోవచ్చా? అదే నేను ఏ ఇంటర్వ్యూలోనే చెప్తానమ్మా, మా స్వయంకృత అపరాధం అని ఒకటి ఉంటుంది. అది ప్రతి మనిషిలో తనంతటికి తనే పడాల్సిన అవసరం లేదు. తనంతటికి తనే కాళ్ళు కర్ర అడ్డం పెట్టుకుంటాడు కాళ్ళకి. ఎవరో ఒకరు వచ్చి కాళ్ళకి కర్ర అడ్డం పెడితే పడేది వేరు, మన కర్ర మనకే కాళ్ళకి అడ్డం పెట్టుకుని పడేది వేరు. ఎవరో కాళ్ళు కర్ర అడ్డం పెట్టి పడేస్తే సింపతి అన్న ఉంటుంది, మన కర్ర మనమే అడ్డం పెట్టుకుని పడితే సింపతి కూడా ఉండదు. అందుకని ఆ రెండో కోవకు సంబంధించి నేను స్వయంకృత అపరాధం అనే ఒక పెద్ద తప్పిదం, అంటే నా చేతులతో నేనే చేసుకున్నది. చెప్పాను మీకు కూడా, అంటే చిన్న సర్కిల్ వల్ల వాళ్ళ మీద కూడా అబండం వేస్తాం భావ్యం కాదు. అది మనం చేయాలనిపించి చేసాం, కానీ వాళ్ళు ఎవరో చెడిపోమంటే ఎవరో గంగలో దూకమంటే దూకం కదా మనం. అది మనకి మనసుకు నచ్చి చేసిన పని, అది మంచా చెడు అనే తర్వాత చేసినప్పుడు దాని రెస్పాన్సిబిలిటీ కూడా మనదే తీసుకుంటున్నారు. అంతే కదా, అది మంచి అయినా చెడు అయినా. అందుకని మనం ఒకరి మీద అబండం వేస్తాం భావ్యం కాదు. అట్లా స్వయంకృత చిన్న డ్రింక్కి అడిక్ట్ అవుతాం. పెద్ద సినిమాలు చిరంజీవి అసలు ఫోన్లు చేస్తే కూడా లిఫ్ట్ చేయని ఆ సిచ్యువేషన్లో ఎవరు మనకు అవకాశాలు ఇచ్చిన వాళ్ళే మనకు ఫోన్ చేసినప్పుడు మనం ఫోన్ లిఫ్ట్ చేయనప్పుడు వాళ్ళకి ఎంత కోపం అమ్మ. మనం ఒక పూట అన్నం పెట్టినవాడు మన మాట అయినపోతేనే మనం చాలా మాటలు అంటాం. అటువంటిది ఒక పెద్ద చిత్ర పరిశ్రమలో నాకు పెద్ద అగ్ర హీరోలకి ఛాన్స్ ఇచ్చిన ప్రొడ్యూసరు, మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళు ఫోన్లు చేసినప్పుడు రెస్పాండ్ అవ్వకపోతే వారికి ఎంత ఉంటుంది. ఇది ఒక సముద్రం లాంటిది. డాడీ ఎందుకు అవ్వలేకపోయారు అప్పుడు మరి? అంతే, డ్రింకు ఒక అడిక్ట్ అయ్యాం. గోవా అంటే గోవాకి వెళ్ళిపోయేవాళ్ళం, రామప్ప టెంపుల్, యానాం, అటు పాండిచ్చేరి. అట్లా అంటే ఆ టైంలో మనం ఏం చేస్తున్నాము, మన మనసుకి అసలు అది చేస్తే తప్ప ఒప్ప అనేది కూడా మన మనసుకి ఏం అనిపించదు అప్పుడు ఆ టైంలో. ఎవరో ఒక పెద్దవారు ఇది ఇట్లా కాదు అట్లా కాదు ఇట్లా నడుచుకోవాలని చెప్పినా కానీ పెడిచెవిని పెట్టేవి వయస్సు. అటువంటిది ఇక మన తప్పిదానికి మనమే కారకులం. కానీ నేను ఒకరి మీద ఉన్నారు అంటే చాలా సినిమాలు చేజారిపోయినాయి. తర్వాత మళ్ళీ వెనకబడిన తర్వాత ఇక ఎట్లా ఉంటుందంటే మనం ఒక్కసారి అక్కడ రెస్పాండ్ అవ్వనప్పుడు వారు మన మీద ఒక సదభిప్రాయం అనేది ఉండదు, వారికి పోతుంది. ఆ టైంలోనే మరి మా బాబుకి అనారోగ్యం, తర్వాత దాని విలువ, ఆ డబ్బు విలువ, సమయం విలువ తెలుసుకున్నాం. అంటే ఒక కష్టం వస్తే కానీ డబ్బు విలువ మనకు తెలియాలి. అట్లా ప్రతి రూపాయి ఎంత విలువో మా బాబు హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను రాసిన పాట ప్రతి రూపాయి తీసుకెళ్ళి అక్కడ కట్టేటప్పుడు ఆ రూపాయి విలువ తెలిసింది. తాగేటప్పుడు తినేటప్పుడు అవి ఏమి విలువ తెలియలేదు. ఇక్కడ బాబు కోసం ట్రీట్మెంట్ కోసం ఎంత ఆరాటపడ్డానో, ఎంత పోరాటం చేశాను. అప్పుడు ప్రతి రూపాయి మనకి ఆ విలువ అనేది నాకు తెలిసి వచ్చింది. అందుకని ఇప్పుడు 13వ సంవత్సరం ఇది డ్రింక్ అవాయిడ్ చేసేసి. మా భార్య ఎన్నోసార్లు చెప్పింది డ్రింక్ అవాయిడ్ చేయి, వద్దు వద్దు వద్దని. అయినా కానీ మనం ఏంటంటే ఇంట్లో మాటలు వినం కదా మనం. అది ఇప్పుడు అనిపిస్తుంది కదా. తర్వాత నేను మానేసిన తర్వాత కూడా మా మిస్సెస్ నేను మానేసిన తర్వాత ఇంతమంది చెప్పినా ఏం లేదు, లాస్ట్కి ఆయనంతటికి ఆయనే మానుకున్నాడు. అంటే మానుకోవటం కూడా నాకు ఇక్కడ కష్టాలు ఎదురైనాయి కాబట్టి దాని విలువ తెలిసింది కాబట్టి ఆ రూపాయి విలువ అప్పుడు నేను మానుకోవాల్సి వచ్చింది. ఇంట్లో ఆడవాళ్ళు మనం ఎందుకు చెప్తారో ఏంటి అనేది తర్వాత అర్థమవుతుంది మగోడికి. ఒక ఆడది మనం గురించి చెప్పిందంటే మన భార్య సొసైటీలో నా భర్త హుందాగా ఉండాలి, నా భర్త మంచి పాటలు రాసి ఒక మంచి లిరిసిస్టు, నా భర్త విలువ ఎక్కడ తగ్గకూడదు అనే ఆలోచనతోనే చెప్తారు తప్ప మనల్ని కించపరచాలను
అది అట్లా ఉండదు. అట్లా నా భార్య పాపం ఎన్నోసార్లు అయినా పెడచెవిని పెట్టాను. పెడచెవిని పెట్టి జరగాలి నష్టం జరిగిపోయిన తర్వాత అప్పుడు ఆమె కూడా సరే ఇప్పటికైనా మానుకున్నావు కదా, మనకు సంతోషం. ఈ మధ్యకాలంలో ఆవిడ కూడా లేరు. మా బాబు చనిపోయిన తర్వాత 7 సంవత్సరాల తర్వాత నా మిస్సెస్ చనిపోయింది. 6 సంవత్సరాలు నా బాబు చనిపోయి, ఇప్పుడు మా మిస్సెస్ చనిపోయి 1.5 years. అది హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎవరో హెల్ప్ చేశారని చెప్పారు. హాస్పిటల్లో ఉన్నప్పుడు హెల్ప్ మా యూనియన్ తరపునే కొద్దిగా అమౌంట్ ఇస్తారు. అమౌంట్ ఏదో తక్షణ సాయం ఉంటుంది. అంటే మనిషి మెంబర్ చనిపోతే అమౌంట్ ఇస్తారు యూనియన్ నుండి. మా యూనియన్ అయితే కొంచెం కుటుంబంలో అయితే కొంత తక్షణ సాయం అంతే, మిగతాదంతా